అన్నయ్య అన్నయ్య వాళ్ళిద్దరు టింగ్ 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 అన్ని ముక్కుని సంతకాలు పెట్టారు, కానీ మేనేజర్ గారి సంగతి తేలేదు. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి. టింగ్ 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 టింగ్. హలో న్యూసెన్స్. ఏమిటా నవ్వు? ఒక్కసారి మోహన్ చూసుకోండి. అమ్మడు ఏంటమ్మా ఇది? వాడు అడగట్లేదు బాబాయ్, వాళ్ళ నాన్నని పిలుస్తున్నాడు. నాన్నారా నాన్నారా, నేను వచ్చేసాను రా నాన్న అని పిలుస్తున్నాడు. మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్ వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుని కాగితం మీద సంతకం పెట్టారు. మర్యాద నిలుపుకోవాలంటే నువ్వు కూడా ఆ పని. నో, ఐ వోంట్ సైన్. దిస్ ఇస్ బ్లాక్ మెయిల్. ఏది బ్లాక్ మెయిల్? 3 ఏళ్ల క్రితం మీ ఆస్తులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మీ కొలువులో మాకు ఆస్తులు కూడానా? అప్పుడు దరిద్రుడే, ఇప్పుడు దరిద్రుడే. అయినా మా ఆస్తులన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. అంటే ఎవరు ఈ తాళం చెప్పు? నీవే. అర్థమైందా? అయ్యా, నాకేం తెలియదు. నా భార్య బిడ్డను చూడాలి, నన్ను బందీగా ఉంచారు. ఇది మర్యాద కాదు. నీకేం తెలీదు? నాకన్నీ తెలుసు. హార్బర్ లో లోడింగ్ అండ్ అన్లోడింగ్ లో మీరు చేసిన మ్యాజిక్లు, ఇన్వాయిసింగ్ లో మీరు చూపిన చాకచక్యం, ఇప్పుడు అవన్నీ ఎందుకులే. మా అన్నగారి చేతి సంతకం పెట్టించుకున్న కాగితాలు, ప్రామిసరీ నోట్లు అన్ని నీ దగ్గరే, మీ ఇంట్లోనే ఉన్నాయి. సార్, వెంటనే ఆ కాగితాల మీద సంతకం పెట్టావా? సరే సరే, లేకపోతే కటకటాలు అనుకుంటాం. సార్, అప్ టు యూ. అమ్మడా, నువ్వేటంతే అనుకో, నేను ఉన్న మాట అంతను. ఆడేటో ఆడు కదేటో తెలియకుండా దారేపోయే దానే చేత తాళి కట్టించుకుంటుంది. వాడు బిడ్డను కన్నాక ఇష్టామిత్రుడికి ఎరత్తి పుట్టినట్టు నిన్ను ఉగ్గేసి ఇంకో గుట్టను చూసుకుని ఉంటాడు. నా నరకనాటి ఈ నాటకాలు. లేదు బాబాయ్, ఆయన పసిపాపు లాంటి వారు. అసలు చాలా మంచి మరి సింహాచలం గారు. పైగా దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు యుద్ధంలో షాక్ తగిలి పుట్టుపూర్వతరాలు మర్చిపోయినట్టు, ఇప్పుడు ఈ యాక్సిడెంట్ షాక్తో మళ్ళీ అన్ని గుర్తుకొచ్చి తిరిగి వెళ్ళిపోయారేమో. సపోజ్ వెళ్ళిపోయారే అనుకో, నేను నొక్కేసి వెళ్ళిపోవడం న్యాయం మారుతాను. లేదు బాబాయ్, మొన్నటి కథ గుర్తుకొచ్చినట్టే నిన్నటి కథ మర్చిపోయిండొచ్చుగా. అంతేగాని వారిని గురించి మరోలా అనుకోలేకపోతున్నాను. అలాగంతవా? అవునులే, సచిన్ రిక్షా వాడు దొరికాడు, రిక్షా దొరికింది, మరి ఈయనేమైనట్టు? పోనీ ఎక్కడున్నా ఎక్కడ వెళ్ళిపోయి రావచ్చునని చెప్పి పేపర్లో ప్రకటన ఇద్దామా అంటే పొట్టు పోయినా లేదు. అంకుల్ 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 లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వేర్ యు ఆర్. హలో. దొంగలు ఎత్తుకుపోయిన ధనాన్ని గాలించి తెచ్చిన మత్స్యావతారా, ఇప్పటికెంత రాబట్టావు? 20 lakhs. అందులో 5-6 లక్షలు మన మేనేజర్ ముఠా వాళ్ళ దగ్గర. ఇదిగో చూస్తుండగానే ఎక్కడికో వెళ్ళిపోతావు, నేను మనిషిని కానట్టు. నిన్నే. ఏమిటి ఆలోచన? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ ఐ వర్. ఏంటిది? మరి నువ్వు సైన్యంలో ఉన్నప్పుడు తాగేవాడివా? కొద్దిగా. సిగరెట్, లవర్, What? అమ్మాయిలు. అమ్మాయిలు. హే, మగవాళ్ళంతా అంతేటగా మా కాలేజీ ఫ్రెండ్స్ చెప్పారు. చీకటి పడగానే అదే పనిటగా. ఈ పాడు మాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? చిన్నపిల్లలు. ఏం కాదు, నేను పెద్ద పిల్లని. ఐఎమ్ 19. యు నో, గివ్ మీ రెస్పెక్ట్. హలో కృష్ణ, నీ కోసమని ఎక్కడెక్కడికో ఫోన్ చేశాను. ఎక్కడికి వెళ్ళా? ఈ మధ్య నేనేమయ్యానో మిలిటరీ వాళ్ళకి తెలియదుగా, అందువల్ల వాళ్ళకి రిపోర్ట్ చేసి
మన కుటుంబ పరిస్థితులు చెప్పి రిజైన్ చేసి వచ్చాను. అది సరే కానీ మీరు ఎందుకు ఫోన్ చేశారు? ఏం చెప్పమంటావు కృష్ణ, తల కొట్టేసినట్టుంది అనుకో. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఒంటరిగా ఇలా రమ్ము తాగుతూ కూర్చున్నానా చండాలంగా? డీలక్స్ స్కాచ్ విస్కీతో పక్కన 10 మందిని కూర్చోబెట్టుకుని ఎప్పుడు కోలాహలంగా. చూడండి అన్నగారు, మన పరిస్థితులు చక్కబడే వరకు మీ కోలాహలం కొంచెం తగ్గించుకుంటే మంచిది. మీరంతా సహకరిస్తే తప్ప నేను ఒక్కనే ఏం చేయగలను చెప్పండి. అయినా ఈ రోజు నుంచి నెలకు 5,000 తీసుకోండి. అబ్బా థ్యాంక్స్ కృష్ణ, ఇప్పటికే చాలు. మీరు ఎన్ని పార్టీలు పెట్టుకున్నా అందులోని. అలాగే ఆ హరిగాడితో ఒక మాట చెప్పు, ఎప్పుడు నా మీదకి ఒంటికాల మీద వస్తాడు. హరయం వంశము నిల్పనే గదా వివాహంబు. ఈడెవడు? కెప్టెన్ కృష్ణప్రసాద్, ప్రసాద్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్. ఇదేంటిది మన అల్లులాగా ఉన్నాడా? అమ్మడా